ఏమయ్యా శ్రీకరు ఆంధ్రప్రదేశ్ ఈయనది, ఈయన తెలంగాణ కూడా కాదు. ఇగో శాండ్ సిండికేట్లో పుష్ప ఫోజులు, కింగ్ పిన్ శ్రీకర్ ఆగడాలు అన్నీ ఇన్ని కాదు, ఎన్ని వార్తలు వస్తే అంత ఫేమస్ అంటూ ప్రచారం. 20తో పాటు మరో 15 రీచ్లో దో నెంబర్ దందా అంటూ కూడా చూడొచ్చు. 10 ఏళ్లుగా పర్యావరణ రీచ్లతో ప్రభుత్వ ఖజానాకు 600 కోట్ల రూపాయల నష్టం పెట్టింది శ్రీకర్ అంటే. ఈయన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బిడ్డ కూడా కాదు. ఓవరాల్గా 10 ఏళ్లలో సొసైటీల పేరుతో 1000 కోట్ల నిర్వహణకు టర్నోవర్, 1000 కోట్ల నిర్వహణకు టర్నోవర్. దాంతోపాటు గత ప్రభుత్వంలో 400 కోట్ల చెల్లింపు, ప్రస్తుత ప్రభుత్వానికి భారంగా మారిన మిగులు నిధులు. పుష్ప స్టైల్లో చక్రం తిప్పి ఒకే రోజు 14 కోట్లు డ్రా చేసుకున్న శ్రీకర్ సివిల్ పన్నులలో ఎటెండ్ జిఎస్టీ తీసుకోకుండానే టీజీఎండిసికి అప్పగింత. అమాయక గిరిజనులకు ఉరిగా మారుతున్న జిఎస్టీ ఎగవేత. ఇక 10 ఏళ్ల దందాపై ఆడిట్, విజిలెన్స్, ఏసీపీ దర్యాప్తు చేపడితేనే అసలు విషయాలు బయటపడతాయి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి ఆయన మీద మనం పోయి ఈడీకో లేకపోతే ఇతరత్ర కంప్లైంట్ చేస్తే బెటరు. మన దగ్గర ఉన్న ప్రాథమిక సమాచారంతో ఇగో ఈ శ్రీకర్ అన్నట్టు ఆయన అంటే గిన్ని కోట్ల రూపాయల గలీజ్ దందా చేసిండి, ఈయన కథ ఏందో కూడా చూడాలా అంటూ కూడా చెప్పాలి. ఎందుకంటే ఖమ్మం గుమ్మంలో స్కామ్ పేరుతో స్వేచ్ఛ పత్రిక ఇన్వెస్టిగేషన్ కథనం ప్రకారం మారింది. ఇసుక బినామీలకు, సిండికేట్ గాళ్లకు వణుకు పుట్టించాలి కానీ కింగ్ పిన్ శ్రీకర్ బయటకు పుష్ప లెవెల్ ఏది స్మగ్లింగ్ లా దీన్ని ఫీల్ అవుతున్నట్లుగా సమాచారం. ఏ ప్రభుత్వం ఉన్నా మాదే రాజ్యం, నేను పుష్ప లాంటోని అంటూ స్నేహితుల ముంగట మనోడు ఫోజులు అన్ని ఇన్ని కాదట. ఎవరేం చేస్తారు, ఎన్ని వార్తలు వస్తే అంత ఫేమస్ అవుతాం ఏదన్నా కానీ అని మనోడు ఎక్కడికక్కడ ఫోజులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే మనోడు మొత్తం పుష్ప 2 అనుకుంటాడో మరి పుష్ప 1 అనుకుంటాడో. రేవంత్ రెడ్డి గనక ఒక్కసారి ఈ ఫైల్ పోతే అన్ని పుష్పాలు బయటకు వస్తాయి. సో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా మనం ఆలోచిస్తే ఇక్కడ జరిగే పరిస్థితులను ఒక్కసారి చూడుర్రి తెలంగాణ ప్రాంత ప్రజలారా. ఏడా నీ పుష్ప ఇక వచ్చిండు, ఇగో ఈయన పుష్ప లెక్క ఫీల్ అవుతున్నాడట. అసలు పుష్ప సినిమా తీసిన ఆయన మీదే ఎఫ్ఐఆర్ అయింది. ఇక ఈయన ఇక జైలుకే ఉంటుంది. ఈయన ఇగో శాండ్ సిండికేట్ పుష్ప పోజులు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఏంది. వాళ్ళ దోస్తుల దగ్గర అంత ఫేమస్ అవుతూ అని మాటలు చెప్తున్నా. మా టీంపై ఎంత ప్రచారం జరిగితే అంత మంచిది అనే ధోరణిలో శ్రీకర్ చేసే కామెంట్లు చర్చనీయాంశంగా మారినాయి. పుష్ప సినిమా మాదిరి సిండికేట్ ఇసుక దందాలో శ్రీకర్ గ్యాంగ్ పుష్పలా ఫీల్ అవ్వడం అస్సలు తప్పే లేదని అనిపిస్తుంది. గత ప్రభుత్వంలో పనులు చేసిన బిల్లులకు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత టీజీఎండీ నుంచి ఎండిసి నుంచి 14 కోట్లు ఒకే రోజు 25% కమిషన్తో రిలీజ్ అయ్యాయి. అంటే రియల్గానే కింగ్ పిన్ అన్నమాట. 2019 నుంచి ఎంతోమంది కాంట్రాక్టర్లు వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వారందరికీ 20 నుంచి 30 లక్షలు మాత్రమే టీజీఎండిసి ఇచ్చింది. దీంతో అధికారులు నాయకులకు డబ్బులు కొట్టి దందా కొనసాగిస్తున్నారని గుసగుసలు వినబడుతున్నాయి. ఈ సిండికేట్కు అన్ని పార్టీలను ఆర్థికంగా కలుపుకొని పోవడంతో పుష్ప సినిమా